అంటే బాబు ఆరోగ్యం కోసం అంటే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారో ఒకసారి చెప్పరా? ప్రభుత్వం తరపు నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ అందినప్పటికీ కూడా అనుకున్న దానికంటే డబల్ ఖర్చు అయిపోయిందండి. ఫస్ట్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చింది 26 లక్షల ఎస్టిమేషన్, కానీ ఇప్పుడు 52 లక్షలు అయింది. ఇంకా 3 నెలలు హాస్పిటల్లోనే ఉండాలి. ఆ ట్రీట్మెంట్లకి ఇంకా ఎంత అవుతుందో తెలియదు. బాబు చూస్తే అక్కడ మృత్యుతో పోరాడుతున్నాడు. ఒక మంచి చెస్ ప్లేయరు, భవిష్యత్తు చదరంగ క్రీడాకారుడు బాబుని ఎలాగైనా కాపాడుకోవాలని నేను ఈరోజు ఇంత తపన పడి అన్నీకి ఒక్క మాట చెప్తే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమవుతుందని నమ్మకంతో ఇక్కడికి వచ్చాను నేను. కానీ నాకు అవకాశం వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయింది. అన్ని వరకు వెళ్ళలేదు. దయచేసి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి మాకెంతైనా ఏదైనా సాయం చేయించండి. ఆర్థికంగా కాకపోయినా కనీసం అన్నయ్యతో ఒక్క మాట ఆ గవర్నమెంట్కి చెప్పి ఆ హాస్పిటల్ వాళ్ళకి చెప్తే నా బిడ్డను వాళ్ళు ఖచ్చితంగా కాపాడుతారనే ఒక నమ్మకంతో వచ్చానండి ఇక్కడికి. దయచేసి ఫ్రెండ్స్, ఇది దయచేసి వీడియో చూసిన వాళ్ళు ఈయన అడుగుతుంది డబ్బులో లేకపోతే ఏదో కాదు. సో ఒక గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్, బెంగళూరు గవర్నమెంట్ యాజమాన్యానికి, హాస్పిటల్ యాజమాన్యానికి కాల్ చేసి సో తన బిడ్డ గురించి, ఆయన ఆరోగ్యం గురించి సో కొంచెం రికమెండేషన్ చేస్తే కనుక కొంచెం స్పెషల్ కేర్ తీసుకొని బాబుని ఆ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడతారని ఈ తండ్రి ఆవేదన చూస్తుంటే చాలా దయనీయ పరిస్థితిగా బాధ అనిపిస్తుంది. సో తప్పకుండా ఉన్న జన సైనికులందరూ కూడా ఈ వీడియోని అన్న వరకు చేరేటట్టు చేద్దాం. థ్యాంక్ యూ.